నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. బాలయ్య గారి అడుగు జాడల్లోనే అదేవిధంగా నాగార్జున గారి మార్గదర్శకంలో చిరంజీవ అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఓటీటీలోకి బుల్లితెరలోకి చిరంజీవి గారు రానున్నారని చెప్పి దీన్ని ఎలా చూడాలంటారు? తప్పదు, అనివార్యమండి. ఎందుకంటే కాలం మారిపోతుంది కాబట్టి మనం ఎంతసేపు ఇక వెండి తెర మీద వెలిగిపోదాం అనుకుంటే కష్టం. బుల్లి తెర మీద కూడా మనం మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి ఒకటి. ఎందుకంటే వెంకటేష్ గారు రానానాయుడు ఇప్పుడు సెకండ్ సీజన్ వచ్చింది, ఆయన రానానాయుడు చేస్తూ ఓటీటీ వెబ్ సిరీస్లోకి వచ్చారు. మరి చిరంజీవి గారు ఓటీటీలోకి రాబోతున్నానని నిన్న కుబేరా మీట్లో ఆయన మాట్లాడారు. దానివల్ల అంటే ఒక విధంగా చెప్పాలంటే మంచి పరిణామమే. ఓటీటీలోకి రావాలనుకోవడం మాత్రం మంచి పరిణామం. పైగా ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళ సినిమాలో కూడా నేను నటించబోతున్నాను, రివీల్ చేయొచ్చా అని అడిగారు ఆయన, సునీల్ని, ఏషియన్ ఫిల్మ్ సునీల్ని. ఎందుకంటే నారాయణదాస్ నారంగ గారు అంటే మాకు ఎంతో గౌరవం. ముఖ్యంగా నాగార్జున నారాయణదాస్ నారంగ గారు అంటే సునీల్ గారి ఫాదరు. ఆయన కాళ్ళ మీద పడుతూ ఉంటాడు, ఎవరు కాళ్ళ మీద పడ్డా కానీ నారాయణదాస్ నారంగం కాళ్ళ మీద పడుతూ ఉంటాడు నాగార్జున అని చెప్పి నాగార్జున పొగటం. అదే సందర్భంలో నేను వీళ్ళకి సినిమా చేయబోతున్నానని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఒక సినిమా అయితే వాళ్ళకి చేయబోతున్నారని అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు సునీల్ గారు వాళ్ళ అమ్మాయి కూడా అంటే ఈ సునీల్ గారి వారసత్వాన్ని లెగసీని వాళ్ళ అమ్మాయి చేయబోతున్నట్టుగాను, వాళ్ళకే సినిమా చేస్తున్నట్టుగాను చిరంజీవి గారు చెప్పారు. అదొకటి, అదే ఓటీటీనా అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఓటీటీ అనగానే మనకి గుర్తొచ్చేది ఏదైనా సార్ షోస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్స్టాపబుల్ లాంటి షో ఏమైనా చేయబోతున్నారా, లేదా ఓటీటీలో కూడా ఫిలిమ్స్ ఇప్పుడు వస్తున్నాయి, వెబ్ సిరీస్ లాగా వస్తున్నాయి, అలాంటి వెబ్ సిరీస్ ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా? సో ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు ఆల్రెడీ షోలు చేశారు కదా. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు ఆ ప్రోగ్రాం దాదాపు చేశారు ఆయన. మళ్ళీ ఆయన ఆ ప్రోగ్రాం చేస్తారనుకోవట్లా. ఎందుకంటే వెబ్ సిరీస్ వైపు చిరంజీవి గారు ఖచ్చితంగా దృష్టి పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆయన ఉన్న ఇమేజ్కి వెబ్ సిరీస్ కరెక్ట్ అని అనిపిస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే థియేటర్లోకి జనం రాకపోతే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళతో దాటికి తట్టుకోలేకపోతున్నారు. పెద్ద పెద్ద మహామహులే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆయన సినిమాల మీద ఫోకస్ పెడుతూనే చిన్న పక్క సినిమాలు చేసుకుంటే వెబ్ సిరీస్ కూడా చేస్తే ఈ ఓటీటీని దృష్టిలో పెట్టుకుని సినిమాలో హీరోలు అందరూ కూడా అది అటు వెళ్ళాల్సిందేనండి. పెద్ద పెద్ద హీరోలు సైతం అటు వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది. సో సాధారణంగా మనం చూసుకుంటే చిరంజీవి గారి మీదకు ఉన్నటువంటి ఒక చిన్న ఏంటి అంటే ఇప్పటికీ ఏదైనా సాంగ్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, వీటి మీద కాకుండా సరైనటువంటి క్యారెక్టర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం సినిమాలో మనం చూస్తూ ఉంటాం, అక్కడ ఉన్నటువంటి రియలిస్టిక్ స్టోరీస్ ఇలాంటి అయితే చిరంజీవి గారు ఇంకా చాలా బాగా చేయగలుగుతారనేది 100% క్రైమ్ ఎలిమెంట్ ఉన్న చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు మోహన్ లాల్ తరహా సబ్జెక్టులు ఈయన చేయట్లేదు. కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే దృశ్యం సినిమా వెంకటేష్ గారు కరెక్ట్గా సరిపోయారు, కానీ అది కూడా చిరంజీవి గారు కూడా బాగా సరిపోయేది, యాప్ట్గా అయ్యేది. ఇప్పుడు దృశ్యం 3 చేయబోతున్నారు. ఇప్పుడు వెంకటేష్ గారు చేస్తారా లేదని డౌట్ వస్తుంది. ఒక పక్కన అజయ్ దేవగన్ కంటిన్యూ చేస్తున్నారట, ఆల్రెడీ ప్యారలల్గా స్టార్ట్ అయిపోతుంది. మోహన్ లాల్తో స్టార్ట్ అయిపోతుంది, అది స్టార్ట్ అవుతుంది. తెలుగు అట్లాగే ఉంది. ఒకవేళ తెలుగు ఏమైనా డబ్ చేస్తారా అనుకునే పరిస్థితి వచ్చింది. ఒకవేళ దృశ్యం సిరీస్ కంటిన్యూగా చేయాలంటే మళ్ళీ వెంకటేష్ చేయాలి కదా, అదే కదా, అదే పాత్రలో అదే మర్డరు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇది కాకపోయినా వేరే క్రైమ్కి సంబంధించిన అయితే చిరంజీవి గారు చేస్తే, క్రైమ్ ఎలిమెంట్లు చేస్తే బ్రహ్మాండంగా క్లిక్ అవుతారు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే చిరంజీవి గారి కెరియర్లో ఇలాంటి క్రైమ్ హర్రర్ థ్రిల్లర్స్ అయితే ఏవి లేవనే అనుకోవాలి. మ్యాక్సిమం చాలా వరకు అయితే లేవు. సో ఇప్పుడు ఇలాంటి సినిమాలు అది ఓటీటీలో వస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు కూడా అట్లాంటి తరహా చేశారు, తక్కువ ఉన్నాయి, క్రైమ్ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 47 రోజులు ఏదో సినిమా ఉంది బాలచంద్ర గారిది, తమిళ్లో రజనీకాంత్ గారు చేశారు, తెలుగులో చిరంజీవి గారు చేశారు, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర. ఆ తర్వాత కొన్ని చేశారు, క్రైమ్ ఎలిమెంట్ ఉన్నాయి చేశారు. గతంగా చెప్పాలంటే అభిలాష అనేది క్రైమ్ ఎలిమెంట్ ఉన్న స్టోరీనే కదా. ఉరిశిక్ష పడిన వ్యక్తికి ఉరిశిక్ష రద్దు మీద చేసిన ఇది, అది చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. అభిలాష నవల ఎండమూరి గారు రాసిన నవలని సినిమాగా చేసినప్పుడు చిరంజీవి పాత్ర, ఆ పాత్ర పెట్టుకుని చిరంజీవి ఆ తరహాలోనే ఏదైనా మలయాళ క్రైమ్ లాంటి కథ తీసుకుని ఖచ్చితంగా చిరంజీవి గారు చేస్తే 100% సక్సెస్ అవుతారు. అయితే అది కాక మనం చూసుకుంటే చిరంజీవి గారిని మెగాస్టార్ కింద చూసాం. దాదాపు అన్న ఎన్టీఆర్ గారి తర్వాత ఇంకెవరన్నా సార్ లెగసీని కంటిన్యూ తీసుకొచ్చిందంటే మనకు ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు. కానీ చిరంజీవి గారు ఓటీటీలో కూడా వస్తే ఓటీటీలో కూడా మెగాస్టార్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇవాళ జనం థియేటర్కి వెళ్ళట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఓటీటీకి చాలా వరం అని చెప్పాలి. చిరంజీవి గారు లాంటి పెద్ద హీరోలు ఓటీటీకి వస్తే ఇప్పుడు నాగార్జున గారు కూడా రావాలి. నాగచైతన్య వెబ్ సిరీస్ దోత అనేది మంచి హిట్ అయింది, దానికి సీజన్ 2 వచ్చింది అనుకోండి ఖచ్చితంగా క్లిక్ అవుతుంది.
అయితే గతంలో మనం చూసుకుంటే లూసిఫర్ని కాస్త గాడ్ ఫాదర్గా రీమేక్ చేయడం జరిగింది. నిజంగా మీరు అన్నట్టు ఏదైతే మోహన్ లాల్ గారు చేసేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అది చాలా యాప్ట్గా సరిపోయేటువంటి పరిస్థితి. నిజంగా మలయాళంలో థ్రిల్లర్ స్టోరీస్ ఉంటుంటాయి, ఓటీవీ చాలా సక్సెస్ అయిన స్టోరీస్ చాలా ఉన్నాయి ఇప్పటికే. సో ఇలాంటి థ్రిల్లర్ స్టోరీస్ ఏమైనా తీసుకుంటే చిరంజీవి గారు ఎలా ఉంటుంది అంటారు? చిరంజీవి గారు చేసినవే, ఎందుకంటే వెబ్ సిరీస్లో పాటలు ఇవి ఉండవు, పాటలకు స్కోప్ ఉండదు. ఫైట్స్ అది ఖచ్చితంగా చిరంజీవి గారికి మంచి బ్రహ్మాండం సూట్ అవుతుంది. ఫైట్స్ మీద వెళ్ళటం, క్రైమ్ ఎలిమెంటు, క్రైమ్ దర్యాప్తులు ఇవి బాగా క్లిక్ అవుతాయి. ఇప్పుడు ఆయన విశ్వంబర సినిమా, దాని తర్వాత అనిల్ రావుపూడి సినిమా షెడ్యూల్ జరుగుతుంది, దాంతో వెంకటేష్ గారు ఎంటర్ అవుతున్నారట. దాంతో పాటుగా ఇప్పుడు ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళ సినిమా కూడా ఒకటి చెప్పారు. ఇంకా ఆయన కమిట్మెంట్స్ పరంగా చూసుకుంటే నిదానంగా ఆయన ఓటీటీ వైపు వెళ్ళిపోయే ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది నేను మాటలు బట్టి చూస్తుంటే. ముఖ్యంగా నాగార్జున గారితో ఉన్న ఫ్రెండ్షిప్, నేను ఆ ప్రోగ్రామ్ రావడానికి కారణం కూడా అదే అనుకోవాలి. ఎందుకంటే నాగార్జున గారితో ఉన్న ఫ్రెండ్షిప్ వల్లే ఆయన వచ్చారు. ముఖ్యంగా అదే గారికి మనకి ధనుష్ కూడా వచ్చి నాగార్జున గారు చిరంజీవి గారి కాడమే పట్టడం అనేది నిజంగా చెప్పాలంటే అది ఒక మంచి ఇది ఒక పెద్ద హీరోకి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా చిరంజీవి గారు ఓటీటీలోకి వస్తున్నారని చెప్పేసి అనే వార్త వినగానే చాలా సంతోషంగా ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.